నేటివ్ ప్లేస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మేడం. మండల్ హెడ్ క్వార్టర్, ఒక తాలూకా హెడ్ క్వార్టర్ అండ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కూడా. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. 10th వరకు అక్కడ చదివాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ పక్క మండల్లో బాల్కొండలో చేశాను. చేయడానికి ఒక కారణం ఉందనుకోండి, అది డిఫరెంట్. ఒక 1-2 minutes పడుతుంది. అయ్యో చెప్పాలి, మేము చెప్పకుండా వదిలిపెట్టాం కదా. అయితే 10th వరకు నేను అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేశాను. బాగా బ్యాచ్ ఏర్పడింది. లీడర్షిప్ అంటే ఎలా ఉంటుంది అంత తెలిసిందే. అప్పుడు ఆ పెరిగినటువంటి సర్కిల్ అలాగే కంటిన్యూ అవుతుంటుంది జనరల్గా. అయితే నాకు సడన్గా బాగా చదవాలనే కోరిక వచ్చేసింది. ఇంకా అలా చదవకూడదు, ఇంటర్మీడియట్ నుంచి ఇంకా లైఫ్ టర్న్ అవ్వాలి, బాగా చదవాలి. ఆర్మూరులో అన్నీ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, అంటే ఆల్ కాలేజెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ అన్నీ ఉంటాయి, అవైలబుల్ ఉంది చదవడానికి. కానీ ఒక చిన్న అటెన్షన్ డైవర్షన్ చేశాను. ఫ్రెండ్స్తో పాటు అందరితో పాటు ఇంటర్మీడియట్ అక్కడే అప్లై చేసి సీట్ కోసం నేను మాత్రము ఎవరు తెలియకుండా పక్క మండలంలో బాల్కొండలో అప్లై చేశాను. బాల్కొండ, అది కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్. ఇక్కడ అందరూ అడ్మిషన్ తీసుకున్నది చూసి నేను ఒక్కరిని అక్కడ అడ్మిషన్ తీసుకున్నాను. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు ఇట్లా చేశావంటే అప్పుడు చెప్పాను, నాకు బయట చేయాలని ఉంది, చదవాలని ఉంది, ఒకసారి డైవర్సిటీ కోరుకున్నాను ఏరియా కూడా అని చెప్పాను. నా ఉద్దేశం అంతా ఏంటి అంటే అప్పుడున్నటువంటి సర్కిల్కి దూరం ఉండాలి, చదువుకోవాలి. బయట అయితే ఇటువంటి ఈ సర్కిల్ ఉండదు, అప్పుడు దూరం ఉండి చదువుకుంటే పాస్ అయిపోతాం. దానికి ఇంకో కారణం కూడా ఉంది, నేను పని చేస్తూ చదువుకోవాలి. ఇంట్లో పెద్దవాడిని, 5గురం అన్నదమ్ములం అప్పటికే. ఇంట్లో అంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లో, తాతగారికి ఎడ్యుకేషన్ ఉండదు, నాన్నగారికి ఎడ్యుకేషన్ ఉండదు, ఇంకెవరికి కూడా ఎడ్యుకేషన్ లేదు. అంటే నేను దాదాపు ఫస్ట్ జనరేషన్. కానీ నాన్నగారికి, నాన్న పేరు రాజలింగం, ఒక ఉత్తరం రాయొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు. దానికి ఫుల్ డిమాండ్ ఆయనకి. ఉత్తరం రాయించుకోవడానికి వచ్చిన వాళ్ళంతా చుట్టూ 10 మంది ఎప్పుడు వెయిట్ చేస్తుండేవాళ్ళు. మాది గుడిసె అయినప్పటికీ కూడా ఆ గుడిసె చుట్టూ ఉండేవాళ్ళు జనాలు, ఒక చెట్టు కింద గుడిసె. ఒక ఉత్తరం రాయించుకోవడానికి అలా వచ్చేవారు. ఏదైనా న్యూస్ పేపర్, ఆ రోజు అప్డేట్ న్యూస్ పేపర్ కానప్పటికి కూడా ఏదో పాత న్యూస్ పేపర్ చదివినా కానీ అంత చదువుతుంటే గట్టిగా బిగ్గరగా చదివించుకొని అందరు వినేవాళ్ళు. అంటే అటువంటి సిచ్యువేషన్లో మా నాన్నగారికి అనిపించింది చదువుకుంటే బాగుంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ బాగుంటుంది, మేము చదువుకుంటే కూడా బాగుంటుంది, ఆయనకు కూడా అనిపించి మాది యాక్చువల్లీ సంచార జీవితం. అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా సీజనల్గా వెళ్ళిపోతాం. నోమాడిక్ ట్రైబ్స్. ఎస్, నోమాడిక్ ట్రైబ్స్. ఒక ఏరియా నుంచి అంటే చిరునామా చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళం. మీ ఏ ఊరంటే ఇప్పుడు చెప్పం, మేము అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. మా నాన్నగారు ఇక్కడ ఏ ఊళ్ళో పుట్టామంటే ఆలోచిస్తాడు, మా తాతగారు ఏ ఊళ్ళో పుట్టామంటే ఆలోచిస్తారు. అంటే ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్. అంటే సీజనల్గా ఒక దగ్గర చలికాలంలో ఏ పనులు దొరికితే ఆ చలికాలంలో ఆ ఏరియాకి వెళ్తారు. వర్షాకాలం ఎందుకంటే చాలా మంది ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ జీవితంలో చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది మీరు చాలా ఓపెన్గా ఇది నేను అని చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనుకుంటాను. సమస్య అంతా ఇక్కడే ఉంది మేడం, యూత్లో కానీ మనుషుల్లో కానీ సమస్య అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు సోమరిపోతులు కానీ స్టబ్బన్ ఫెలోస్ కానీ ఇది నేను సాధించలేనని చెప్పి నిరాసక్తితో ఉన్నవాళ్ళు కానీ ఉత్సాహం లేని వాళ్ళకు కావాల్సింది ఇదే మేడం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి సమాజంలో అది కొంత భాగమే కదా, అది కూడా కొంత కంట్రిబ్యూషనే కదా మోటివేట్ చేయాలంటే. సో ఆ స్టేజ్లో మేము మా నాన్నగారు ఒక్కసారిగా సంచార జీవితం ఆపి స్టేబుల్ అండ్ సెటిల్మెంట్. అందుకే లైఫ్లో ఎవరికైనా సెటిల్మెంట్ కావాలి, హోమ్లెస్ పీపుల్ కెన్ లీడ్ అనమాట, కెన్ గెట్ సంథింగ్ అప్లిఫ్ట్మెంట్. ఎప్పటికైనా హోమ్లెస్ పీపుల్కి సెటిల్మెంట్ అవసరం. అవును సార్. సెటిల్మెంట్ ఉన్నప్పుడు అన్ని దగ్గరకు వస్తాయి. ఈవెన్ పొలిటికల్ లీడర్ కూడా అక్కడికి వెళ్తాడు ఓటు వేయమని. అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ అప్గ్రేడేషన్ అని ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మా నాన్నగారు అట్లా ఆలోచించారు ముందు చూపుతుంది. సో సెటిల్మెంట్ ఒక దగ్గర చేసి ఆ సంచారం అనేది ఆపి స్కూల్ పంపించడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఒక స్కూల్ దగ్గరనే గుడిసె వేసుకోవడం జరిగింది. అప్పుడు 10th వరకు జరిగింది. అటువంటి స్థితిగతుల్లో ఉన్న మేము, ఇంటి పెద్దవాడిని కదా, అంటే పక్క మండలంలో స్కూల్లో చదవడానికి కారణం చెప్తున్నాను. ఒకనొక కారణం ఏంటి అంటే నేను పని చేస్తూ ఒకవైపు పని జరగాలి, ఇంకోవైపు చదువు జరగాలి, ఏం చేయాలి అని. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, చదువు అవ్వాలి. అప్పుడు ఏం చేశానంటే ఒక న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను 10th క్లాస్లో. ఇట్ ఈస్ ఇన్ 1990. న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యి న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూనే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, బస్ స్టాండ్లోనే. అంటే
చదవడానికి కూడా మళ్ళీ నోట్స్ చదవడానికి కూడా టైం ఉండదు, పొద్దున ఉండదు, రాత్రి ఉండదు, మళ్ళీ పనులు చేయాలి. ఇంటి పెద్ద కొడుకుని. ఎంతమంది సంతానం అండి? 5. అబ్బా. మా చిన్న తమ్ముడు అజయ్ కుమార్, ఆహా. అతను సివిల్స్ సీనియర్ ఆస్పిరెంట్ అండ్ గ్రూప్ 1 మొన్న హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ నుంచే డైలీ ట్రావెల్ చేసుకుంటూ ఎగ్జామ్ రాశాడు. అంటే ఆయన గ్రూప్ 1 వస్తే రియల్ ఇట్ ఈజ్ హిస్టరీ, ఆయన కూడా కొంచెం హిస్టరీ ఉన్నట్టే. అవునండి, అవును. చరిత్రలో కొన్ని పేజీలు ఆయనకే హిస్టరీ ఉంటాయి. ఆల్సో. వెయిటింగ్ అండి, మీ గురించి నిజంగానే వెయిట్ చేస్తున్నాను నేను. సో అజయ్ కుమార్ విల్ కమ్ అండ్ గివ్ సమ్ ఇంటర్వ్యూ. సో అట్లా న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్న క్రమంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ ఒక మంచి ఎమినెంట్ కాలేజీలో సీట్ సంపాదించాలనుకున్నాను. నిజాం కాలేజీలో సీట్ వచ్చింది, మా జిల్లా హెడ్ క్వార్టర్లో సీట్ వచ్చింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ద గ్రేట్ స్కూల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పేరు జీజీ కాలేజ్, గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ అంటారు. ఓకే. ఒక హై స్కూల్ మాదిరిగా నడుస్తుంది, అంత స్ట్రిక్ట్ అనమాట. అటువంటి కాలేజీలో సీట్ దొరికిన తర్వాత అబ్బా ఎంత మంచి కాలేజీలో వచ్చింది, నాకు చదువు వస్తుంది అనుకున్నాను. సో అక్కడ ఎన్సీసీ క్యాడెట్గా జాయిన్ అయ్యాను. ఓకే. సో ఎన్సీసీ క్యాడెట్గా లీడింగ్ ఎన్సీసీ క్యాడెట్ని అయ్యాను. అక్కడ ఒక పోస్ట్ ఉంటుంది ఎన్సీసీలో ఫైనల్ ఇయర్లో, సీనియర్ అండర్ ఆఫీసర్ అంటారు. రైట్. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు నా దగ్గర క్యాడెట్కి శిక్షణ పొందిన వాళ్ళు. అంత లీడింగ్ అంటే హార్డ్ వర్క్, అది కూడా హార్డ్ వర్క్ వల్ల లీడ్ చేయడం వల్ల సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాను. సో ఇంటర్మీడియట్ కూడా చెప్పాలంటే ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక్కనే పాస్ అయ్యాను. మంచి లెక్చరర్స్, కానీ పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండేది. అది ఇప్పటికి కూడా నాకు రీజన్ తెలియదు ఏందనేది. మంచి లెక్చరర్స్, ఆ లెక్చరర్స్ అంతా కూడా మా మండల హెడ్ క్వార్టర్లో మా ఊళ్ళో కిరాయికి ఉండేవాళ్ళు, కొంతమంది సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా పేపర్ వేసేవాడిని. అందరు సుపరిచితమే పేపర్ బాయ్ అని. న్యూస్ పేపర్ బాయ్ గంగాధర్. అక్కడ గంగాధర్ను జనరల్గా అందరినీ పిలిచేది గంగన్న అంటారు. ఎందుకంటే అక్కడ గంగా అంటే గోదావరి ఉంటుంది, సౌత్ గంగా అంటాం. పుట్టిన వెంటనే ముందు అంత క్షేమం జరగాలని లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరినైనా అక్కడికి ముందు మొక్కుకుంటారనమాట. ఆ పేరు పెట్టేస్తారు, గంగమ్మ, గంగవ్వ, గంగక్క అని పెట్టేస్తారు లేడీస్కి. మగవాళ్ళకి గంగన్న, గంగాధర్ ఇట్లా పెట్టేస్తారు. సో అక్కడ ఆ గంగ కూడా దగ్గర ఉంటుంది అనమాట. ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏరియా. ఇంటర్మీడియట్ అంతా అక్కడ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఒక్కనే పాస్ అయింది. ఇంకా టర్నింగ్ పాయింట్ అనిపించింది నాకు. ఏంది, నేను కోరుకున్నట్టు జరిగిపోయింది కదా, ఈ ఫ్రెండ్స్ని స్కిప్ చేసేసాను కదా, వీళ్ళంతా ఇక్కడ ఫెయిల్ అయిపోయారు, ఒకటి పాస్ అయిపోయాను. ఒక స్ట్రాటజీ అనేది నాకు అక్కడే వచ్చేసింది. స్ట్రాటజికల్గా వెళ్ళాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఎన్సీసీ క్యాడెట్గా సక్సెస్ఫుల్ కెరీర్, ఎన్సీసీ కమ్ అండ్ డిగ్రీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ సీట్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. దాంతో ఇంకా నా జీవితానికి, నేను అనుభవించినటువంటి జీవితానికి, అంటే మీకు షార్ట్కట్లో వేరే షార్ట్కట్లో ఒక సంచార జీవితం అని చెప్పాను, బట్ అండ్ రెండోది పేపర్ బాయ్ అని చెప్పాను. బట్ ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. డిస్క్లోజ్ చేయాలంటే అంత టైం సరిపోదు, మీరు ఇంకా చాలా టైం తీసుకున్నప్పుడు చెబుదాం చాలా విషయాలు. అట్లా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పీజీ అయిపోతుండగా కానీ అయిపోయిన తర్వాత కానీ పోస్ట్ కొట్టుకొని బయటకు వెళ్ళాలి. అది కూడా ఇట్లా నాన్ ఎగ్జిక్యూటివ్ కాకుండా ఎగ్జిక్యూటివ్ పోస్టే, రెగ్యులేటరీ పోస్టే చేయాలి. ఎందుకు రెగ్యులేటరీ పోస్ట్ చేయాలి? రెగ్యులేషన్స్. మనం కూడా సాయం చేయాలి, ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలి, ఎవరైనా వస్తే మనం ఆదుకోగలగాలి, మన చేతిలో కొంత డిస్క్రిప్షన్ పవర్ ఉండాలి, కరెక్ట్, ఇవన్నీ ఉండాలని అట్లా ఎంచుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారం అది కూడా జరిగిపోయింది. అంటే 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా అనుకున్నట్టు జరిగిపోయింది. అంటే ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. అట్లా నా ప్రస్థానం సబ్ ఇన్స్పెక్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years ఫస్ట్ అటెంప్ట్. దెన్ వివిధ స్థాయిల్లో పనిచేస్తూ డిఎస్పి, ఆఫ్టర్ డిఎస్పి ఇప్పుడు మీ ముందు ఇట్లా కూర్చున్నాను. ఇది మీరు ఆ మధ్య ఆ పీరియడ్ని స్కిప్ చేయడం దిస్ ద రైట్ టైం కదా, ఎందుకంటే ప్రజలకు అర్థం అవడానికి మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారనేది. మేడం అంటే ఇప్పుడు సీజనల్ వర్క్స్ ఉంటాయి, డైలీ గంప కట్టుకొని, డైలీ బేసిస్లో వర్క్ చేసి గంప కట్టుకొని అందులో ప్రజలకు ఏం అవసరం, పండ్ల వస్తువుల ఏంటి అనేది అన్ని అమ్ముకోవడం. ఓ బాల కార్మికుడిగా ఒక పెప్సీ కంపెనీలో పనిచేయడం, ఒక ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేయడం, స్కూల్ అవుట్ ఆఫ్ ద స్కూల్ హవర్స్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ కంపెనీలో పనిచేయడం, ఒక్కొక్క 2-3 years అట్లా. మళ్ళీ ఖాళీ సమయాలు, పండుగల సమయంలో వాటిని అమ్ముకోవడం బయట, అట్లా లీడ్ చేసాం. ఇంకా లోతుగా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి చేయని పనులన్నీ, అంటే ఎన్నో, ఒక కామన్ మ్యాన్ చేయని పనులు ఇంకా ఎన్నో అట్లా చేస్తూ ముందుకు పోవడం జరిగింది.